వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి భవిత సంతోష్ ఎకానమీలో యాప్ ప్రైస్ వచ్చి 499 రూపీస్కి ఉంది. అంటే మనకి 6 months వ్యాలిడిటీ 499 రూపీస్కి ఉంది. మీకు ఎప్పుడైనా 1 year వ్యాలిడిటీ కావాలి ఎకానమీ కోర్స్లో అంటే 699 రూపీస్ వరకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. అలాగే 2300+ బిట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎవరైతే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. నెక్స్ట్, ఏపీపీఎస్సీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి యాప్ ప్రైస్ వచ్చి 499 రూపీస్ వరకు ఉంది. 6 months వ్యాలిడిటీ వరకు. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ నెక్స్ట్, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి 1400 బిట్స్తో యాప్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉండడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, ఎన్డీఏ సిపి రాధాకృష్ణన్ లేదంటే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్. మరి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు. మరి దీని అనౌన్స్మెంట్ అనేది ఎవరిచ్చారు అంటే బీజేపీ అభ్యర్థిగా పనిచేస్తున్న లేదంటే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఈ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ నియామకానికి సంబంధించి అంటే ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ఈ సిపి రాధాకృష్ణన్ అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తి. తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన వ్యక్తి. మరి ఈయన లేదంటే సిపి రాధాకృష్ణన్ వరుసగా 2 సార్లు లోక్సభకి ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది. అలాగే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 2016 to 19 మధ్య కాయర్ బోర్డ్ చైర్మన్ గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. మరి రీసెంట్ గా ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. So NDA CP Radhakrishnan as candidate for Vice President. So this announcement was announced by BJP President JP Nadda and he belongs to the state of Tamil Nadu in Coimbatore and he is appointed 2 times of MP in Assembly and he is also worked as a president in Tamil Nadu State President and he is also worked as Kayer Board Chairman in 2016 to 19 and this is about CP Radhakrishnan. He is candidate for Vice President. Next, 50 years celebrations of షోలే అంటే షోలే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే చేశారు. ఎక్కడ రిలీజ్ చేశారు అంటే శ్రీలంకలోని కొలంబోలో ఈ సినిమాను మరలా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ షోలో సినిమాని ఎప్పుడు రూపొందించారు అంటే 1975లో తీయడం జరిగింది. మరి ఎవరి దర్శకత్వంలో ఈ షోలే సినిమా రూపొందుకుంది అనంటే రమేష్ సెప్పి నేతృత్వంలో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. మరి ఇందులో భాగంగా అంటే 1975 నుంచి 2025 వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ కల్చర్ అసోసియేషన్ అలాగే స్వామి వివేకానంద కల్చరల్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రదర్శనలను చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా చాలా మంది తమ అభిమానులు ఈ సినిమాకి రావడం జరిగింది. మరి ఈ సినిమాకి ఎవరు హీరో? అమితాబ్ బచ్చన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా
స్టార్ట్ అయిన సంవత్సరంలో అంటే 1975లో ఎప్పుడైతే ఈ సినిమాని రిలీజ్ చేశారో దాదాపుగా 5 సంవత్సరాల 6 నెలల వరకు నడవడం జరిగింది. So 50 years celebrations of Sholay in so the celebrations was done in Sri Lanka in Colombo. So the combinations of Indian Culture Association and Swami Vivekananda Cultural Council are combinedly inaugurated or presented this show Sholay movie in Sri Lanka and Colombo because and this cinema or this movie was started or released on 1975 up to 2025. It was completed 50 years. The director of this movie is Ramesh Seppi and hero of the movie is Amitabh Bachchan. And in 2025, this re-release, lot of fans are attended this movie. Next, schools for skills and healthcare technology. మరి స్కూల్స్ ఫర్ స్కిల్స్ అంటే ఏంటి, ఈ హెల్త్ కేర్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన కోర్స్, అంటే ఇది ఒక కొత్త రకమైన కోర్స్ అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేసింది. వెస్ట్ బెంగాల్లోని ఐఐటి ఖరగ్పూర్ దీన్ని ఈ స్కూల్స్ ఫర్ స్కిల్స్ అండ్ హెల్త్ కేర్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన ఓన్ క్యాంపస్లో 16 ఆగస్ట్ 2025 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందులో భాగంగా ఏర్పాటు చేసింది అనంటే ఇప్పుడు ఎవరైతే పట్టణ మరియు గ్రామీణ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని హెల్త్ కేర్ విభాగంలో అభివృద్ధి చేయాలి, వాళ్ళకి హెల్త్ కేర్ లో నైపుణ్యమైన శిక్షణను అందించాలి, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఐఐటి ఖరగ్పూర్ అనే సంస్థ తన ఓన్ క్యాంపస్ లో ఈ కోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కోర్స్ ని ఏ సంస్థ అంటే ఈ కోర్స్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో ఏ సంస్థ ఆ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకి సర్టిఫికెట్స్ ని అందిస్తుంది అనంటే హెల్త్ కేర్ సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ అనే సంస్థ సర్టిఫికెట్స్ ని అందించడం జరుగుతుంది. మరి ఏ సంస్థ ఆధారంగా ఈ హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ అనే ఈ సంస్థని రూపొందించారు లేదంటే ఈ కోర్స్ ని రూపొందించారు అనంటే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా ఈ స్కూల్స్ ఫర్ స్కిల్స్ అండ్ హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ అనే కోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్కూల్స్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ టెక్నాలజీ వాస్ ఇనాగ్రేటెడ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ Kharagpur in West Bengal on 16th August 2025 because the purpose of this schools for skills and healthcare technology is developing urban and rural students and to become or to develop as a healthcare professionals professional. Because of this reason, IIT Kharagpur was introduced this course in West Bengal in IIT Kharagpur, their own campus. And after completion of this course, Healthcare Sector Skills Corporation or Healthcare Sector Skills Council was given certificates to students, and this course is inaugurated by the inspiration of national skill qualification framework, and this is about schools for skills and healthcare technology. Next, కొత్త లా కాలేజీల ఏర్పాటుపై నిషేధం. మరి కొత్త లా కాలేజెస్ ని ఎందుకు ఏర్పాటు చేయడంపై నిషేధం ప్రకటించారు అంటే రీసెంట్ గా ఒక నినాదంలో లేదంటే ఒక విషయం ఆధారంగా మనకి ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు నాణ్యత అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పి వివరించడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అనేవి తక్కువ ఉంటాయో అప్పుడు నాణ్యమైన విద్యార్థులు అనేవి ఎక్కువగా
బయటకు వస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ లా కాలేజెస్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎవరు దీనికి సంబంధించి ఆర్డర్స్ని పాస్ చేశారు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా లా కాలేజెస్ ని ఏర్పాటు చేయడంపై నిషేధాన్ని ప్రకటించింది. మరి దీని ఆధారంగా కొత్తగా అంటే దాదాపుగా 3 సంవత్సరాల వరకు ఏ ఒక్క లా కాలేజెస్ ని కూడా ఏర్పాటు చేసే వీలు లేదు. అలాగే ఏ ఒక్క కొత్త సెక్షన్ ని కానీ ఏ ఒక్క కొత్త కోర్స్ ని కానీ ఏర్పాటు చేసుకునే వీలు లేదు. కానీ ఒకటి, ఎవరైతే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ని పాస్ చేయక ముందు ఎవరైతే లా కాలేజెస్ ని ఏర్పాటు చేయడానికి అప్లికేషన్స్ ని పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం అనుమతులు లభిస్తాయి అని చెప్పి ఈ విభాగంలో వివరించడం జరిగింది. సో ప్రొహిబిషన్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ లా కాలేజెస్ బికాస్ if in every educational system, if education systems are more, quality is less. If education systems are less, quality is more. Because of this purpose, recently Bar Council of India passes an orders to law colleges. Up to 3 years, no law colleges will construct a law colleges up to 3 years. But after or before passing an orders by Bar Council of India, who established or who appoints or who given applications to the Bar Council of India or who given applications for law colleges, they have a permissions to construct an establishment for law colleges, or after given or after passes an orders by Bar Council of India, they doesn't have any permissions to construct law colleges up to 3 years. And not only that, and no new sections and no new courses are started in a law colleges up to 3 years. This is about new law colleges establishment of prohibition. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రోబో. మరి ప్రెగ్నెన్సీ రోబో అంటే ఏంటి అంటే రీసెంట్గా ఒక రోబోని ఆవిష్కరించారు. అంటే ప్రెగ్నెన్సీని క్యారీ చేసే రోబోని ఆవిష్కరించడం జరిగింది. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే చైనా దేశం రీసెంట్గా ప్రారంభించింది. మరి చైనా దేశంలో ఈ ప్రారంభించిన ఈ కొత్త ప్రెగ్నెన్సీ రోబోను ఎవరు అభివృద్ధి చేశారు అని అంటే సింగపూర్కి చెందిన వన్యాంగ్ యూనివర్సిటీలో డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ఈ ప్రెగ్నెన్సీ రోబోని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రెగ్నెన్సీ రోబో ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఎవరైతే ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తారో అదే విధంగా ఈ ప్రెగ్నెన్సీ రోబో కూడా హ్యూమన్ బేబీని ఏ విధంగా క్యారీ చేస్తుందో అదే విధంగా క్యారీ చేయగలదు. అలాగే బేబీ న్యూట్రిషన్స్కి కావాల్సిన పోషకాలని అందించగలదు. అలాగే చాలా సురక్షితంగా, భద్రంగా, అలాగే ఆరోగ్యవంతంగా బేబీని సంరక్షించగలదు. అలాగే 9 సంవత్సరాల వరకు కూడా ఆ బేబీ యొక్క బరువుని మోయగలదు. మరి సరికొత్త రోబోని ఆవిష్కరించడం జరిగింది. ఎవరి చేత? చైనా దేశం చేత. సో రీసెంట్లీ ప్రెగ్నెన్సీ రోబో వాస్ inaugurated by China country, and this pregnancy robo was developed in Singapore in a Nanyang University by Dr. Zhang Kifeng. So this pregnancy robo is easily carrying a baby as a human baby, and the pregnancy robo is carrying baby up to 9 months and maintaining baby as healthy, safely and protectingly up to 9 months. నెక్స్ట్ నేషనల్ అనుభవ్ అవార్డ్స్. మరి నేషనల్ అనుభవ్ అవార్డ్స్ అంటే ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ
వ్యవస్థలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళ సర్వీసెస్ ని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ని ఇచ్చే విధంగా ఈ జాతీయ అనుభవం అవార్డ్స్ ని రూపొందించడం జరిగింది. మరి ఎప్పుడు ఈ జాతీయ అనుభవం అవార్డ్స్ ని ప్రవేశపెట్టారు అని అంటే 2015లో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పుడు 2015 నుంచి 2025 వరకు 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జాతీయ అనుభవం అవార్డ్స్ 2025 సెలబ్రేషన్స్ ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి అవార్డ్స్ ని కేంద్ర ఉద్యోగులకి ఏ సంస్థలు ప్రకటిస్తున్నాయి అని చూసుకుంటే పెన్షన్స్ మరియు పెన్షన్స్ సంక్షేమ విభాగం, పెన్షన్స్ మరియు పెన్షన్ సంక్షేమ విభాగం సంయుక్తంగా ఈ అవార్డ్స్ ని జాతీయ అనుభవం అవార్డ్స్ ని కేంద్ర ఉద్యోగులకి ప్రకటించడం జరుగుతుంది. సో నేషనల్ అనుభవ్ అవార్డ్స్ 2025 it was established on 2015 by PM Narendra Modi. If up to 2015 to 2025 it was completed 10 years. It was completed 10 years. So the 10 years celebrations of National Anubhav Awards 2025 is also conducting. So and in this the purpose of this National Anubhav Awards 2025 is a recognition of central government employees services, so and given awards to them, and because of this purpose this National Anubhav Awards 2025 or this National Awards 2025 was established on 2015. So in this case this awards is announced by the organizations of pensions and pensions welfare sector, and this is about National Anubhav Awards 2025. Next, బీహార్లో 12వ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లోగో మస్కట్ ట్రోఫీ ఆవిష్కరణ. మరి బీహార్లో 12వ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్స్ లని నిర్వహిస్తున్నారు. మరి హాకీ టోర్నమెంట్స్ ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రం ఈ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కి మొట్టమొదటిసారిగా ఆతిథ్యం ఇస్తుంది. మరి బీహార్లోని ఎక్కడ ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నారు అనంటే రజింగ్ లో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో ఏర్పాటు చేస్తున్నారు అంటే రేసింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో ఈ 12వ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నారు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ చేత దీన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈ మస్కట్ ఈ 12వ ఏసియా కి సంబంధించిన కప్ హాకీ టోర్నమెంట్ కి సంబంధించిన లోగో మస్కట్ ట్రోఫీని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈ మస్కట్ కి ఏ పేరుతో ఆవిష్కరించారు ఈ మస్కట్ ని అంటే చంద్ అనే పేరుతో ఆవిష్కరించడం జరిగింది. మరి చంద్ అంటే ఏంటి అంటే ప్రముఖ హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ పేరు మీదుగా మస్కట్ కి చంద్ అనే పేరు ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కి సంబంధించి. సో 12th ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లోగో ట్రోఫీ మస్కట్ ఇన్నోవేషన్స్ ఆర్ డన్ బై బీహార్ సీఎం నితీష్ కుమార్. So first time Asia Cup hockey tournament was hospitality by Bihar. So this tournament was conducted on Bihar in Racing International Tournament, and in this tournament logo musket trophy was innovated. The name of musket is Chand. The name is given by the player of Dhyan Chand. He is a famous hockey legend. This is about Asia Cup hockey tournament. Next, humanoid robots in Beijing. Beijing lo
హ్యూమనైడ్ రోబోస్. మరి హ్యూమనైడ్ రోబోస్ అంటే ఏంటి? మనం చూసిన రోబో 2.0లో అమీ జాక్సన్ హ్యూమనైడ్ రోబో. మరి అదే విధంగా చూడడానికి అచ్చం మనిషిలానే ఉంటుంది, కాకపోతే ఒక రోబోట్. మరి ఈ రోబోట్ ని ఒక హ్యూమనైడ్ రోబోట్స్ తో గేమ్స్ ని ఆడించడం జరుగుతుంది. మరి ఎక్కడ జరిగింది ఇది అంటే బీజింగ్ లో జరిగింది. ఈ హ్యూమనైడ్ రోబోట్స్ తో ప్రముఖ డాన్స్లు, అలాగే మ్యూజిక్ వాయిద్యాలు, అలాగే మార్షల్ ఆర్ట్స్ ని కూడా నిర్వహించారు. మరి ఇందులో భాగంగా చాలా వరకు రోబోట్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఎన్ని దేశాల నుంచి వచ్చారు అంటే దాదాపుగా 16 దేశాల నుంచి ఈ హ్యూమనైడ్ రోబోట్స్ గేమ్స్ కోసం రావడం జరిగింది. 16 దేశాలలో 280 జట్లు ఇందులో పాల్గొనడం జరిగింది. దానిలో ఈ 280 జట్లలో దాదాపుగా 500 వరకు హ్యూమనైడ్ రోబోట్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఇందులో భాగంగా అంటే ఈ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ ఎప్పుడైతే ప్రారంభించారో ఆ ప్రారంభోత్సవంలో భాగంగా చాలా వరకు హ్యూమనైడ్ రోబోట్స్ అందులో హిప్ హాప్ డాన్స్, అలాగే మార్షల్ ఆర్ట్స్, అలాగే ఈ డ్రమ్స్, గిటార్స్ అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాయించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా లేదంటే ఈ 280 హ్యూమనైడ్ టీమ్స్ లో ఎన్ని టీమ్స్ కి ఎక్కువ పథకాలు వచ్చాయి అని అంటే యూనిట్రీ అండ్ ఎక్స్ హ్యూమనైడ్ రోబో ఈ 2 హ్యూమనైడ్ జట్లకి అత్యధికంగా పథకాలు రావడం జరిగింది. సో హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ ఇన్ Beijing. So the occasion of this humanoid robots games, the lot of humanoid robots were participated in this event. Around 16 countries in a worldwide 16 countries who have humanoid robots are participated in this event, and in this event around 280 humanoid teams were participated, and more than 500 human robots are participated in 280 humanoid robot teams. In a robot teams, around 500 humanoid robots were participated, and in these humanoid robot games, highestly Unitary and Hex humanoid robots got highest medals in this event. Because in these 2 humanoid robots teams of Unitary and X humanoid teams got highest medals in entire 280 humanoid teams. Next, ఉక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డ్. మరి ఉక్రెయిన్ కి సంబంధించి ఒక ప్రపంచ రికార్డ్ రావడం జరిగింది. మరి ఏంటో రికార్డ్ అని చూసుకుంటే ఉక్రెయిన్ కి చెందిన ఒక ప్రముఖ స్నైపర్ ఎవరైతే ఉన్నారో ఆ స్నైపర్ రష్యాకు చెందిన 2 సైనికులను 13,000 అడుగుల దూరం నుంచి గురి చూసి కాల్చడం జరిగింది. మరి దీన్ని ప్రపంచ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే 13,000 అడుగుల దూరం అంటే దాదాపుగా 3.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని గురి చూసి కాల్చాడు అంటే దీన్ని ఒక విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఉక్రెయిన్ ఏ రైఫిల్ తో ఈ ప్రయోగం చేశాడు అనంటే ఎలిగేటర్ 4.5 mm స్నైపర్ రైఫిల్ తో దీన్ని అంటే రష్యాకు చెందిన 2 సైనికులను కాల్చి చంపేయడం జరిగింది. మరి ఈ రైఫిల్ పేరు ఎలిగేటర్ 4.5 mm స్నైపర్ రైఫిల్. మరి ఇది ఉక్రెయిన్ లో తయారు చేయబడిన ఒక శక్తివంతమైన దీర్ఘదూర రైఫిల్ గా చెప్పుకోవచ్చు. సో ఉక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డు ఆర్ ఉక్రెయిన్ స్నైపర్ గాట్ ఎ వరల్డ్ రికార్డ్ బికాస్ Ukraine sniper breaks a world record with a 13,000 foot skill shot against Russian forces, and the name of sniper is Alligator 4.5 millimeters or millimeter sniper rifle, and this sniper rifle is made in Ukraine and mostly effective. And this is about Ukraine sniper prapancha record.
మరి ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.